జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లి మండలం చిన్నకోడపాక గ్రామంలో సిపిఐ వరంగల్ ఉమ్మడి జిల్లా కార్యవర్గ సభ్యులు పైండ్ల మల్లయ్య వర్ధంతి కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యదర్శి కోరిమి రాజ్ కుమార్ హాజరై పైండ్ల మల్లయ్య స్మారక స్తూపం వద్ద ఘనంగా నివాళులర్పించారు. భారత కమ్యూనిస్టు పార్టీకి ఆయన సేవలు మరువలేనివని పేర్కొన్నారు. పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా దున్నేవాడికి భూమి అనే నినాదంతో గ్రామంలో పెద్ద ఎత్తున పేదలకు సుమారు 400 ఎకరాల భూ పంపిణీ కార్యక్రమం చేసినట్లు గుర్తు చేశారు. భూ పోరాటానికి న్యాయకత్వం వహించి పేదలకు పట్టాలిప్పించారన్నారు. అంటరానితనానికి వ్యతిరేకంగా కుల నిర్మూలన కార్యక్రమాల్ని నిర్వహించి సహపంక్తి భోజనాల్ని ఏర్పాటు చేసి సమాజంలో అందరూ ఒకటే అని భావాజాలాన్ని పెంపొందించారని పేర్కొన్నారు. కమ్యూనిస్టు భావాజాలాన్ని పెంపొందించడంలో ముందున్నాడని కొనియాడారు. గ్రామ అభివృద్ధికి గ్రామ సర్పంచిగా తన హయాంలో ఎనలేని సేవలందించారన్నారు. పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేసి పరకాల ప్రాంతం పార్టీ నిర్మాణ బాధ్యులుగా సేవలందించినట్లు చెప్పారు. ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకురావాల్సిన అవసరం ప్రతి కమ్యూనిస్టు పార్టీ కార్యకర్త బాధ్యత అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సీనియర్ నాయకులు మామిడాల సమ్మిరెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గుంటి చంద్రమౌళి, కుమార్ రెడ్డి, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి శాంతి కుమార్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి అన్నారపు రాజేందర్, సిపిఐ రేగొండ మండలం కార్యదర్శి పెంటా రవి, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కనకం రమేష్, యూత్ నాయకులు బండారు రవి పలువురు పాల్గొన్నారు. మా నాన్నగారి కామ్రేడ్ పైళ్ళ మల్లయ్య గారి 3వ వర్ధంతి కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పార్టీ బలోపేతం కోసం ఉమ్మడి వరంగల్ జిల్లాలో అనలేని సేవలు చేసినటువంటి మా తండ్రి గారు ఈరోజు ఆయన ఆశయ సాధన సిద్ధి కోసం మేము కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీలో మా శ్వాస ఉన్నంత వరకు పార్టీలో కొనసాగుతామని తెలియజేస్తూ, పార్టీ పోరాటాల పిలుపు మేరకు పార్టీలో పాల్గొని పార్టీ బలోపేతానికి ఈ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మా వంతు సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేస్తూ ముగిస్తున్నాం. 3వ వర్ధంతి కార్యక్రమానికి హాజరైన ఈ యొక్క మండల బాధ్యులు సమిరెడ్డి గారు, అదేవిధంగా మండల సెక్రటరీ పెంట రవి, రాజేందర్, శాంతి కుమార్, అదేవిధంగా పట్టణ కార్యదర్శి ప్రవీణ్, ఏఐటీసీ సతీష్, ఈరోజు చిన్న కోడపాకకు వన్నె తెచ్చిన మహానుభావుడు కామ్రేడు మల్లయ్య గారు. మల్లయ్య గారు ఆయన జననం 33లో జరిగి తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవం మన దాంట్లో పాల్గొని పార్టీ అనేక కార్యక్రమాల్లో పాల్గొని ఈరోజు చెప్తా ఉన్నారు. ఇక్కడ ఈ గ్రంథాలయం కూడా వారి హయాంలో కట్టింది అని. అంటే ఒక కమ్యూనిస్టు కుటుంబంలో పుట్టి ఏమి ఆస్తుపాస్తులు సంపాదించుకోకుండా కేవలం ప్రజానీకానికి సేవ చేసి ఈరోజు వారిని తలుచుకునే పరిస్థితి ఈరోజు మమ్మల్ని ఉందంటే ఆయన చేసిన సేవలు ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆయన ఆశయ సాధనకు ఈరోజు ఇక్కడ రేగొండ మండలానికి సంబంధించి అందరూ కృషి చేయాలి. ముఖ్యంగా ఆయన ఆశయం ఏంటంటే పార్టీ పెరుగుదల, ఈ గ్రామ అభివృద్ధి కోసం, అదేవిధంగా పేదలకు ఈరోజు ఇండ్లు పంచి అదేవిధంగా మన భూమి పంచిన సందర్భం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా మల్లయ్య గారు చాలా కమ్యూనిస్ట్ ఉద్యమం కోసం నిరంతరంగా పనిచేసిండు. అనేక ఆటుపోట్లను తట్టుకొని ఒక అభ్యుదయ భావాలు కలిగిన ఒక ఆర్గనైజేషన్ తోటి ఈ గ్రామంలో కూడా పార్టీ ప్రారంభించి అనేక రకాల ఒత్తిళ్లను దాళ్లను తట్టుకొని కూడా కమ్యూనిస్ట్ పార్టీ విస్తరించడం కోసం ప్రయత్నం చేసిండు. అంటరానితనానికి వ్యతిరేకంగా, దోపిడీకి వ్యతిరేకంగా, మనిషిని దోపిడీ చేసే వ్యవస్థను నిర్మూలించాలని సోషల్ వ్యవస్థ కట్టుబడి కమ్యూనిస్ట్ పార్టీ విస్తరణ కోసం ఈ చుట్టుపక్కల అనేక గ్రామాల్లో కూడా పార్టీని విస్తరించి పాత తాలూకాలో కూడా బాధ్యతలు నిర్వహించి అనేక రకాల ఉద్యమాల్లో కూడా పాల్గొని స్వయంగా ముందుండి నాయకత్వం వహించి పార్టీ పేద ప్రజల పక్షాన నిలబడి ఉద్యమాలు నడిపిన చరిత్ర పైళ్ళ మల్లయ్య గారిది. ముఖ్యంగా ఎందుకంటే ఏ మాత్రం గత ఆ బ్యాక్గ్రౌండ్ లేకపోయినప్పటికైనా కూడా ఒక అభ్యుదయ భావాలతోటి ఈ ప్రాంతంలో కూడా కొంతమంది యువకులను చేరదీసి ఆ ఉద్యమాన్ని చేపట్టి కమ్యూనిస్ట్ పార్టీ ద్వారా అనేక ప్రాంతాల్లో కూడా ఉద్యమ నిర్వహణ కోసం నిరంతరంగా కుటుంబాన్ని వదులుకొని కూడా వారు కృషి చేయడం జరిగింది. 3వ సంవత్సరం సందర్భంగా జిల్లా కార్యదర్శి కొరివి రాజ్ కుమార్, ఏఐటీసీ జిల్లా అధ్యక్షులు సతీష్, ప్రవీణ్ కుమార్, మండల కార్యదర్శి పెంట రవి, కామ్రేడ్స్. మల్లయ్య గారు ఒక చిన్నకోడపాకకు సంబంధించిన వ్యక్తి కాదు. వరంగల్ జిల్లాకు నాయకత్వం వహించి
సిద్ధాంతపరంగా ఆయన చెప్పినటువంటి వ్యక్తి. కాకపోతే ఈ గ్రామంలో పుట్టి ఈ గ్రామంలో సమస్యలు పరిష్కారానికి చేసినటువంటి విషయం వేరు. కానీ వరంగల్ జిల్లా మొత్తంగా ఆయనే జిల్లా కార్యవర్గ సభ్యునిగా మార్క్సిజం లెనినిజం సామాజిక విప్లవం ఏ రకంగా ఉండాలనేది, పేద ప్రజలు లబ్ధి జరగాలనేది, సమసమాజం రావాలనే అటువంటి నిరంతర పోరాటాలు చేసినటువంటి పైల మల్లయ్య గారు ఈ యొక్క గ్రామానికి సంబంధించిన కాదని, ఆ ఒక మల్లయ్య గారు 3 సంవత్సరాల సందర్భంగా నేను అప్పీల్ చేసేది ఏంటంటే, కుటుంబ సభ్యులు ఎక్కడున్నా పార్టీకి పనిచేయాలి.